నీతో చెప్పిన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీ అందరితో కిడ్స్కి ఎంతో ఇష్టమైన చాక్లెట్ పేస్ట్రీ ఇంట్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు. మనం ఇంట్లోనే ఇన్స్టెంట్గా చాక్లెట్ పేస్ట్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, హెర్షీస్ స్ప్రెడీ, ఏ స్ప్రెడీ ఉన్నా పర్లేదండి, నటెల్లా ఏదైనా పర్లేదు, డార్క్ చాక్లెట్ అండ్ పైన టాపింగ్స్కి ఇవి కూడా ఆప్షనల్, మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు. షుగర్ సిరప్, పేస్ట్రీ కూల్ కేక్లో రావాలి కాబట్టి కొంచెం మిల్క్. ఇది స్ప్రెడీ మనకి కనుక గట్టిగా ఉంటే స్ప్రెడ్ చేసుకోవడానికి కష్టం అవుతుంది కాబట్టి కొంచెం మిల్క్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ సైడ్స్ కట్ చేసేసుకుంటే బ్రెడ్ చక్కగా ఇలా వస్తుంది కదండి. ఇప్పుడు దీన్ని తీసుకుందాం. అలాగే డార్క్ చాక్లెట్ కూడా మనము డబుల్ బాయిలర్ మెథడ్లో మెల్ట్ చేసుకుంటే ఇలా చక్కగా మెల్ట్ అయిపోతుంది. ఒకవేళ మీకు మెల్ట్ అయిపోతే లైట్గా మిల్క్ వేసుకోండి. ఇందాక నేను చూపించిన నటల్లో కూడా లైట్గా మిల్క్ యాడ్ చేసుకుంటే ఇలా మనకి స్ప్రెడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది షుగర్ వాటర్ కూడా చక్కగా షుగర్ కలిసిపోయిందండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం పేస్ట్రీ. ఇప్పుడు బ్రెడ్ స్లైస్ తీసుకుని మనము ఫస్ట్ షుగర్ సిరప్ స్ప్రెడ్ చేసేసుకుందామండి. కూల్ కేక్ కాబట్టి మనం షుగర్ సిరప్ వేసుకుంటే కేక్ అనేది చక్కగా బాగా వస్తుంది. నెక్స్ట్ దీనిపైన 1 లేయర్ ఆఫ్ మనం కొంచెం మిల్క్ యాడ్ చేసి పెట్టుకున్న హెర్షీస్ ఉంది కదండి, దీన్ని వేస్తున్నాం. ఇది లేయర్డ్గా వేస్తున్నాను కాబట్టి మనకి ఎవ్రీ బైట్కి చాక్లెట్ టేస్ట్, నటెల్లా టేస్ట్ అనేది బాగా వచ్చి కిడ్స్ లైక్ చేస్తారు. దీనిపైన మనము కొంచెం చాకో చిప్స్ కూడా వేసుకుందాం. అలాగే అన్ని లేయర్స్ చేసుకుందాం. ఇంకో లేయర్ పెట్టుకుని కూడా మనం చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకుందామండి షుగర్ సిరప్ అలాగే నటెల్లా. లాస్ట్ లేయర్ కూడా ఇలా పెట్టేసుకుని ఇప్పుడు మనం మెల్ట్ చేసి పెట్టుకున్న డార్క్ చాక్లెట్ ఉంది కదండి, ఇది చక్కగా అన్ని సైడ్స్ కవర్ అయ్యేట్టు వేసేసుకుందాం. ఇప్పుడు మనము ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటే చూసారా అండి, ఇలా వస్తుంది. మనం జస్ట్ ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీద్దాం. ఇప్పుడు చూసారు కదండి, ఫ్రీజ్ చేస్తే చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం జమ్స్ పెట్టి గార్నిష్ చేసుకుందాం. అలాగే కొంచెం స్ప్రింకిల్స్ వేద్దామండి. కొంచెం చాకో చిప్స్. చూసారు కదండి, ఎమ్మీ చాక్లెట్ పేస్ట్రీ రెడీ. ఇది మినీ కేక్లా కూడా మనం చేసేసుకోవచ్చు.